శివుడు ధర్మదేవతకి అభయం ఇచ్చిన అవతారమే ఇడపాంతిగమూర్తి. శివుని 64 అవతారములలో ఇడపాంతిగమూర్తి అవతారము ఒకటి. భూలోకంలోని జీవరాశులన్నీ నశించే కాలంలో శివుడు ఉమై సమేతంగా నాట్యం చేస్తాడు. ప్రపంచం నశించినప్పుడు ధర్మదేవుడు కూడా నశిస్తానని భయపడ్డాడు. శివుడి శరణాగతి తప్ప మరో మార్గం లేదని శివునికోసం తపస్సు చేసి శివుడి సాక్షాత్కారం పొంది ప్రపంచం నశించినా కూడా నేను చనిపోకుండా ఉండాలనుకుంటున్నాను, ఎల్లప్పుడూ మీతోనే ఉండేట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. వరప్రదాత అయిన శివుడు ధర్మదేవత తలపై చేయి వేసి నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటినుండి ధర్మదేవత శివుని వాహనం అయిన నంది 4 పాదాలలో నివసిస్తూ ఉంటాడు. సోమవారం లేదా గురువారం రోజులలో తెల్లని తామర పువ్వులతో అర్చన చేసి ఆవు పాలు నైవేద్యంగా పెడితే గురుదోష నివారణ అవుతుంది. ఓం శ్రీ ఇడపాంతిగమూర్తయే నమః. 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 ఓం శ్రీ ఇడపాంతిగమూర్తయే నమః.
శ్రీ ఇడపాంతిగమూర్తయే నమః. Please like, share, and subscribe. Also comment.